ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమళ్ల స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈ తరం విద్యార్థులకు కళ్లకు కట్టినట్లుగా నిర్వహించారు. స్కూల్ ఆవరణంలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెడ్ల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడి పంద్యాలు కార్యక్రమాలు నిర్వహించారు. భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి. సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ముత్యాల లాంటి పిల్లలు పుడతారు నాయన. లా కోసం కొన్ని పరీక్షలు రాస్తున్నావు, విజయం కలుగుతుంది నీకు. పులి ఇంట్లో పిల్లి నాయన ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది నాయన. శుభమే జరుగుతుంది నాయన. ఇంకా దూరంగా దూరంగా రైట్ 1 2 3 చెప్పండి మేడం. మీరు రెడీ First of all, a very happy Sankranti to all. Myself Supriya of 9th class and I am very happy. అందరికీ నమస్కారము. నేను హంసిని 9వ తరగతి చదువుతున్నాను. ఈ శ్రీ సాయి స్కూల్ మురమల్ల. సంక్రాంతి శుభాకాంక్షలు. మన దేశ సంస్కృతిని, మన దేశ ఖ్యాతిని పెంపొందించే విధంగా మనం అనేక రకమైన పండుగలు చేసుకుంటాం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటాం. సూర్యుడి మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమం. దీనినే మకర సంక్రాంతిగా కూడా పిలుస్తారు. భోగి మన ఇంటిలోని పాత వస్తువులను భోగి మంటలో వేసి భోగి మంటలు వెలిగిస్తారు. భోగభాగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండే పండుగ. సాయంత్రం వేళ చిన్నపిల్లలకు భోగిపల్లి వేసి ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి దేవాలయాలు కొత్త బట్టలు ధరించి దేవాలయాలు దర్శించి దేవుని ఆశీస్సులు కోరుకుంటారు. కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్లతో కుటుంబాలు సంతోషంగా జరుపుకునే పండుగ. హరిదాసులు, గంగిరెద్దులు వివిధ రకమైన కార్యక్రమాలతో జరుపుకునే పండుగ. కనుమ తమకు ఎంతగానో వ్యవసాయంలో సహాయం చేసిన ఎద్దులకు నాగలకు పంట పొలాలకు పూజా కార్యక్రమం నిర్వహించి బంధువులతో మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. ఇలాంటిది మన స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ నిర్వహించిన వాసు సార్కి ధన్యవాదాలు. స్కూల్లోని సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి సంక్రాంతి సంబరాల గురించి విద్యార్థులకి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ద్వారా పిల్లల్లోని అవేర్నెస్ వచ్చి అంటే ప్రాచీన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా చేయడం ద్వారా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఏదైతే చేయాలో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గంగిరెద్దులు, డోలు సన్నాయి, వాయిద్యాలు, హరిదాసు
అలాగే గొబ్బిళ్ళతో ముగ్గులు పోటీలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా సంక్రాంతిని పురస్కరించుకుని మనం చేసుకోవాలనే తపన పిల్లల్లోకి నిరంతరం కలిగజేయడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేయడం ద్వారా మన తరమే కాకుండా వచ్చే తరం వాళ్ళకు కూడా ఈ విద్యార్థులు తెలియజేయడం ద్వారా ఈ సాంప్రదాయాలు ఎప్పుడూ కూడా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాయి స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ సహకరించినందుకు కరస్పాండెంట్గా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.